చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అలాగే అనసూయ త్రిమూర్తుల్ని పసిపిల్లల్ని చేసి ఆడించింది. ఈ జ్యోతిర్మయి కూడా అలాగే పసిపిల్లలకి వైద్యం చేసి ఇటు అంటే మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సాయి కుమార్ ఇందాక మన డాక్టర్లు చెప్పినట్టు అతని మనసు ఎంత మంచిదో ఇది క్షణక్షణాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివో. థ్యాంక్ యూ. సో ముందుగా కంగ్రాచులేషన్స్ జ్యోతి. తను మా చెల్లి జ్యోతి, మా బావ ఫల్గుణ. సో నువ్వే చెప్పాలి, ఇంట్రెస్ట్ తీసుకో. ఒకసారి నువ్వే చెప్పు ఒక మాట నీ గురించి. నా పేరు డాక్టర్ జ్యోతిర్మయ్య అండి. నేను పీడియాట్రిషియన్ని. మీ అందరికీ తెలిసిన సాయి కుమార్ గారిని కూతుర్ని, ఆది చెల్లెల్ని. సో నేను పీడియాట్రిక్స్ 2 years బ్యాకే ఇక్కడ చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ కొండాపూర్లో స్టార్ట్ చేసామండి. అది ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసాం. సో ద విజన్ ఇస్ టు బ్రింగ్ అ కాంప్రహెన్సివ్ పీడియాట్రిక్ హెల్త్ కేర్. ఒక మదర్ ఒక బేబీని తీసుకొని లోపలికి వస్తే వాళ్ళన్నీ ఇక్కడే ఫెసిలిటీస్ ఉండాలన్నది గోల్. సో అందుకే ఇప్పుడు ఎక్స్పాండ్ చేసాము. సో నౌ ఫార్మసీ యాజ్ వెల్ యాజ్ ల్యాబ్, దెన్ ఏదైనా చిన్నగా 2-3 అవర్స్లో సెటిల్ అయ్యే ఇల్నెస్ ఏమైనా ఉంటే డే కేర్ అడ్మిషన్ ఫెసిలిటీ ఇచ్చి సో కంఫర్టబుల్ అట్మాస్ఫియర్, వాళ్ళకి సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడమే గోలు. సో అందుకు ఇప్పుడు చెరిష్ కొంచెం ఎక్స్పాండ్ చేసి ఈరోజు ఇనాగ్రేట్ చేసాము. సో ఆల్రెడీ తను 2 years బ్యాకే స్టార్ట్ చేసిందండి, అండ్ ఈరోజు ఎక్స్పాండ్ అయింది ఈ క్లినిక్, చెరిష్ క్లినిక్. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే తను అందరినీ చాలా బాగా అటెండ్ అవుతుందని. సో నేను చూస్తున్నాను. సో తను కూడా తన రివ్యూస్ కూడా చదివాను నేను. సో అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఎవరికైనా సరే ఏ టైంలో కానీ ఎనీథింగ్ వచ్చినా తను ఇమ్మీడియట్గా తను అటెండ్ అవుతుందని చెప్పి ఒక మంచి నేమ్ అయితే తను సంపాదించుకుంది. సో ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. నా సిస్టర్ అని కాదు, బట్ జెన్యూన్గా చెప్తున్నాను. అండ్ అందుకే ఈరోజు ఇది ఎక్స్పాండ్ అయ్యి ఇది ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని. అండ్ ఈరోజు గెస్టులు చాలామంది వచ్చారు. సో రెయిన్బో హాస్పిటల్ చైర్మన్ రమేష్ గారికి, అలాగే సంతోష్ గారికి, ఎంపీ సంతోష్ గారికి, ముఖర్జీ గారికి, సో అందరికీ పేరున చాలా థ్యాంక్స్. అండ్ ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇనాగ్రేషన్కి వచ్చిన పెద్దలు మాకు డాక్టర్ రమేష్ గారు అంటే హీస్ అన్ ఇన్స్పిరేషన్. సో రెయిన్బో హాస్పిటల్స్ ఈరోజు ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ సిటీ పాసిబుల్. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. డాక్టర్ ముఖర్జీ గారు, ఆయన హీఈస్ అ వెరీ గుడ్ కార్డియాలజిస్ట్ అండ్ ఫేమస్ కార్డియాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ సిటీ టుడే. సో ఆయనకు కూడా థ్యాంక్స్. అండ్ సంతోష్ గారు మాకు షార్ట్ నోటీస్లో వచ్చి మా క్లినిక్ని ఇనాగ్రేట్ చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. అండ్ తనకెళ్ళ భరణి గారికి కూడా మెనీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీయెస్ట్ డే అనమాట. ఎందుకంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా. యాక్చువల్గా మా అమ్మగారికి ఆశ ఉంటుంది నేను డాక్టర్ అవ్వాలని, కానీ యాక్టర్ అయ్యాను. అలాగే నాకు క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఉంటుంది, అది ఆది క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. తర్వాత డాక్టర్ అనుకున్నప్పుడు జ్యోతి వస్తూ ఫోకస్డ్ నేను డాక్టరేట్ చదువుతాను అని. అలాగే అమ్మగారు కూడా నా దగ్గరే చదువుతుంది అని మెడ్రాస్ రామచంద్ర కాలేజీలో సీట్ దొరకడం, అక్కడ చదవడం. ఇక్కడ హైదరాబాద్లో సెయింట్ యాన్స్ అనమాట. సో ఎంబీబీఎస్ అయిన తర్వాత నాన్న పీడియాట్రిషియన్ చేస్తాను అంటే ఎంఎస్ రామయ్యలో నాకు ఆయన బ్లెస్సింగ్స్తో తను కామెడ్కే. నా అదృష్టం ఏంటంటే అన్ని క్వాలిఫికేషన్ అన్నీ తను పాస్ అయ్యేది, నాకు టెన్షన్ పెట్టకుండా. సో సీట్ దొరికేది. సో ఫైనల్గా ఎంఎస్ రామయ్యలో కూడా కామెడ్కే పాస్ అయిన తర్వాత సీట్ కన్ఫర్మ్ అయింది. అప్పుడు నాకు భగవంతుడు ఇచ్చిన అల్లుడు పళ్ళు సంబంధం రావడం, అలాగే వేణుగారు, సూర్యకుమారి గారు నన్ను కలవడం బెంగళూరులో. ఆ తర్వాత ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళ సపోర్ట్తో, ఈరోజు పళ్ళు సపోర్ట్తో తను ఈరోజు ఈ చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ హైదరాబాద్లో, ఇప్పుడు కొండాపూర్లో, ఈ చిరాక్ స్కూల్ పక్కన. ఎంత ఆనందంగా ఉందంటే సినిమా ఇండస్ట్రీలో పెరిగి మీ అందరి ఆదరాభిమానాలతో ఇంతవరకు ఈ ప్రయత్నం మా పాప తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తానని ఈరోజు మన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ రావడం, అలాగే డాక్టర్ రెయిన్బో రమేష్ గారు. నేను ఎక్కువ వీళ్ళందరినీ ఫ్లైట్స్లో కలుస్తూ ఉంటాను. కలిసినప్పుడంతా వాళ్ళు నా వాయిస్ అంటే మీ వాయిస్ అంటే మాకు ఇది, మీ సినిమాలన్నా మంచి సినిమాలు చాలా బాగుంటాయని వాళ్ళు అనడం. ఎందుకంటే అందరూ వాళ్ళు మాకంటే చాలా గొప్పవాళ్ళు. మేము
కళాకారులుగా పుట్టడం మా అదృష్టం. మమ్మల్ని అందరూ పోలుస్తారు, వాళ్ళని చాలామందికి తెలియదు కానీ. సో అలాగా నాకు ఆయన పరిచయం అయ్యి నేను అడిగిన వెంటనే అయ్యో, ఎందుకంటే ఆయనది చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, వేరెవర్ ఐ గో సీ రెయిన్బో అనమాట. ఆయన ఇప్పుడు వెళ్తూ కూడా అదే అన్నారు. అలాగా చెరిష్ కూడా ఎక్కడికి వెళ్ళినా చెరిష్ కనిపించాలి. ఇట్స్ వెరీ గుడ్ స్టార్ట్, చాలా బాగుంది అట్మాస్ఫియర్ కానీ, మీరు చేసిన ఈ ఇంటీరియర్స్ కానీ పిల్లలకి ఒక తెలియకుండా ఒక ఉత్తేజం, ఒక ఎనర్జీ ఇస్తుంది, అంత బాగుంది లోపల అని. వాటన్నిటికీ వీళ్ళందరూ ప్లాన్ చేశారు. అలాగే డాక్టర్ ముఖర్జీ గారు, నాకు ఆయనే ఫ్యామిలీ డాక్టర్. సో ఆయన కూడా ఎంతో బిజీ. ఈరోజు ఈ మధ్య ఆయన అవేర్నెస్, ముఖ్యంగా ఎన్నో విషయాల్లో కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్నో మంచి విషయాలు ఆయన ప్రజలకి చెప్పడం జరిగింది. సో అలాంటి ముఖర్జీ గారు రావడం, అలాగే డాక్టర్ శ్రీకాంత్ గారు రావడం, ఈజ్ ఎ న్యూరో. అలాగే ముఖర్జీ గారు, శ్రీకాంత్ గారు, ఇప్పుడు రమేష్ గారు, అలాగే ఇప్పుడు ఫైనల్గా మా అన్నయ్య సో భరణి గారు, ఎందుకంటే కార్తీక మాసం ఆయన షూటింగ్లో ఉన్నారు. సో అన్నయ్య మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటే ఇప్పుడు ఆయన వచ్చి ఈరోజు పాపను ఆశీర్వదించి ఆయన రుద్రాక్ష, ఎందుకంటే ఆయనకు చాలా సెంటిమెంట్ అది. సో అది ఈరోజు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అలాగే పాత్రికేయ మిత్రులకి మీ అందరికీ పేరు పేరున మీరందరూ రావడం, మీరు ఈరోజు ఇది కవరేజ్ చేయడం, అలాగే మాకు నా బలం నా కుటుంబం. సో కుటుంబం అంతా ఈరోజు ఇక్కడే ఉండడం, సో అందరూ రావడం, నా మిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ వీళ్ళందరూ వచ్చి ఆశీర్వదించడం. సో ఈ చెరిష్కి కారకులైన అందరికీ పేరు పేరున, మా క్రాంతి ఇక్కడే ఉన్నాడు, ఇంటీరియర్స్ అని అందరూ చాలా బాగుంది అంటున్నారు. సో అలా పేరు పేరున అందరికీ, జ్యోతి టీముకి కానీ, షీ హ్యాస్ అ వెరీ గుడ్ టీమ్. అలాగే అందరూ నా అదృష్టం ఏంటంటే అందరూ ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అందరూ ఫీల్ అవుతారు, టాప్ టు బాటమ్. మా డ్రైవర్స్ కూడా మా రథసారథులు అందరూ, వాళ్ళు కూడా ఎంతో ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అందరూ, నేను ఎప్పుడు అదే అనుకుంటుంటాను, ఇది మనది అన్న ఫీలింగే నాకు ఎప్పుడు. అలాగే థ్యాంక్స్ టు మా శివ. సో శివాకి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు వచ్చిన అతిథులందరికీ పేరు పేరున మళ్ళీ వాళ్ళందరికీ మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, సో జ్యోతి ప్రయత్నానికి మీ ఆశీర్వాదం కావాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. తను కోవిడ్ టైంలో చాలామంది పిల్లల్ని, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒక పిల్లలు అన్నది ఇంకా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎలా ఉంటుందంటే నేను అదే జ్యోతి అంటుంటాను, దగ్గినా టెన్షనే, దగ్గకపోయినా టెన్షనే. సో బట్ స్టిల్ షీ షుడ్ హ్యావ్ ఏ మదర్లీ ఫీలింగ్. సో షీ షుడ్ బీ లైక్ ఏ మోర్ దెన్ ఏ డాక్టర్, మదర్లా ఉండాలి. అది మా అమ్మ దగ్గర నుంచి మా అందరికీ మేమందరం వీ ఫీల్ లైక్ ఎవ్రీబడి, అందరూ మనవాళ్ళు, మన పిల్లలు అన్నట్టే మా అందరికీ అది స్వతహాగా వచ్చిన ఒక ఇదనమాట. సో జ్యోతి కూడా ఐ ఫీల్ షీ విల్ క్యారీ దట్. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు. మన క్లినిక్ ఇక్కడికి వచ్చే వాళ్ళే కాకుండా మనం ద ప్లాన్ ఏంటంటే కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ కొండాపూర్ ఉన్న కమ్యూనిటీస్ అన్నిటికీ వెళ్ళి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి, అండ్ ఆల్సో అక్కడ కొన్ని హెల్త్ క్యాంప్స్ అది కండక్ట్ చేద్దాం ఫ్యూచర్లో. ఆల్సో ఏంటంటే మంత్లీ వన్స్ ఒక స్పెషలిస్ట్ని పిలిపించి ఇక్కడ గ్రోత్ క్లినిక్స్ లాంటివి కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు కిడ్స్, ఇప్పుడు చాలామందికి స్పీచ్ థెరపీ ఇలాంటివన్నీ కావాల్సి వస్తుంది. సో ద థింగ్ ఇస్ వీ వాంట్ టు గివ్ లాట్ ఆఫ్ స్పెషలిస్ట్ కేర్ ఇన్ దిస్ క్లినిక్. సో వన్స్ మా దగ్గరికి వచ్చాక ఒక పేరెంట్ ఎనీ ఆఫ్ దేర్ కన్సర్న్ రిగార్డింగ్ ద చైల్డ్ అడ్రస్ చేద్దామన్నదే గోల్. సో అదే మా ప్రయత్నం, అది చేద్దామని ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటున్నాం. లేని వాళ్ళ కోసం మీరు ఎలాంటి చేద్దాం అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం రూరల్ అంటే విత్ ఇన్ ద సిటీ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ లాంటివి కండక్ట్ చేద్దాం అన్నది అనుకుంటున్నాం. సో త్వరలో అదన్నీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం. కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవేర్నెస్ వీడియో చేసినప్పుడు అది బాగా రీచ్ అయింది. రీచ్ అవ్వడంలో నేనేం చేశానంటే ఐ హ్యాడ్ గివెన్ మై ఫోన్ నంబర్. సో ఎనీ చైల్డ్ విత్ కోవిడ్ ఐ హ్యాడ్ డన్, అంటే చాలా వీడియో కన్సల్టేషన్స్ చేశాము. ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు, అండ్ చాలా రూరల్ ఏరియాస్లో అసలు అవసరం లేని మందులు అవన్నీ ఇచ్చేవారు పిల్లలకి కోవిడ్ టైంలో. సో చాలా ఫ్రీ వీడియో కన్సల్టేషన్స్ యాజ్ వెల్ as ఆడియో కన్సల్టేషన్స్ ఒక టోల్ ఫ్రీ నంబర్ లాగా ఇచ్చేసి ఐ వాస్ అటెండింగ్ టు దేర్ కన్సర్న్స్. సో వాళ్ళకి పాపం ఊర్లో ఉన్న వాళ్ళకి ఎంత మెడిసిన్ వేయాలి, పారాసిటమాల్ డోసేజ్ అలాంటివి కూడా తెలియలేదు. సో అలాంటి ఫ్రీ కన్సల్టేషన్స్ ఒక మినిమం 100 అలా వీడియో కన్సల్టేషన్స్ చేశాను.
సో అండ్ ఆల్సో కొన్ని అవేర్నెస్ వీడియోస్ రిలీజ్ చేశాము. యాజ్ సింపుల్ ఏంటంటే ఒక చిన్న ఫీవర్కి వచ్చే డోస్ కూడా తెలియలేదు. సో వాళ్ళకి అది ఎలాగా చేయాలి, మీరే ఇంట్లో ఎలాగ వేయాలి అన్నది చాలా అవేర్నెస్ వీడియోస్ చేసాం. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి జనరల్ టాపిక్స్ మీద తెలుగులో అంటే ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్లో వీడియోస్ వస్తున్నాయి కానీ మా మామూలు ప్రజలకి అర్థం కావట్లేదు. సో తెలుగులో ఆ వీడియోస్ చేసి అవేర్నెస్ తీసుకొద్దాం, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేద్దాం అన్నది తాపత్రయం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ ఫస్ట్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్ డాక్టర్ జ్యోతిర్మయి. ఎందుకంటే తను స్టెప్ బై స్టెప్ ఇక్కడి వరకు వచ్చింది. క్లినిక్లో కూడా మనం ఎలాంటి అట్మాస్ఫియర్ ఎలాంటిది క్రియేట్ చేసామంటే చాలా పీస్ఫుల్గా ఉండేలాగా, అంటే ఎక్కడ ఆందోళన అనేది ఉండకుండా వచ్చిన పేరెంట్స్ వాళ్ళు ప్రశాంతంగా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళాలి అనేదే మా ఉద్దేశం. సో దానికోసం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం. సో ఐ విష్ జ్యోతి ఆల్ ది బెస్ట్. సో ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.